ఆశాజ్యోతి న్యూజెర్సీ ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకోవడం పట్ల తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక, వంశీ అనే ఇద్దరు మెడికలకు 1,53,000 అందచేయడం పట్ల అభినందించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆయన నివాసంలో ఆశాజ్యోతి న్యూజెర్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక, వంశీ అనే ఇద్దరు మెడికలకు 1,53,000 ఆర్థిక సహాయాన్ని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16న తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశాజ్యోతి న్యూజెర్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు మెడికోలకు ఆర్థిక సహాయం అందచేయడం అభినందనీయమని తెలిపారు. ఇప్పటి వరకు పేదరికంతో కష్టపడి చదువుకొని ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తున్న 40 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, ఈ ఫౌండేషన్ మున్ముందు ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, 7వ వార్డు కౌన్సిలర్ మారగోని భవానీ గణేష్, టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆశాజ్యోతి న్యూజెర్సీ ఫౌండేషన్కి సంబంధించిన వారు దాట్ల చందన, అదేవిధంగా మంత్రి ప్రభాకర్ గారు ఎవరైతే పేద విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వారు చాలా గొప్పగా వారికి తోచిన సహాయం చేస్తూ వారిని చదువుకోవడానికి సహకరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వేణుగారు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే దాదాపు 40 మంది విద్యార్థులను వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చదివిస్తూ ఈరోజు ప్రవళిక అదేవిధంగా వంశీ ఇద్దరిని కూడా మెడికల్ స్టూడెంట్స్ని వారు ఫీజు కట్టి చదివిస్తామని ముందుకు వచ్చారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ చదువుతున్నటువంటి వంశీ ఆల్రెడీ ఫీజు కట్టింది కాబట్టి వారికి ఒక 23,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అదేవిధంగా ప్రవళిక గారికి సీఎంఆర్ కాలేజ్ చదువుతున్నారు, వారికి దాదాపు 1,30,000 రూపాయలకు సంబంధించిన ఫీజును కూడా మా ఫౌండేషన్ నుంచి చెల్లించి వారికి సహకరిస్తామని చెప్పారు. నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ చెక్కుల పంపిణీని నా చేతుల మీదకి వెళ్ళి అందించడం కూడా నిజంగా నేను చాలా గొప్ప అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమం చేసేటటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఆర్థికంగా వెసులుబాటునిచ్చి ఇంకా చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించే విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వంశీ గారు కానివ్వండి, ప్రవళిక గారు కానివ్వండి బాగా చదివి వారికి కూడా పేరు తెచ్చే విధంగా, పేరు నిలబెట్టే విధంగా, మేము చేసిన పనికి ఒక ఫలితం దక్కిందనే విధంగా మీరు కూడా చదువుకుంటే ఇంకా 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన వారికి కూడా వస్తుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి చందన గారికి, ప్రభాకర్ గారికి విద్యార్థుల తరపున, నా తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము.